చెదరనీయకుండా ఇన్ఛార్జ్గా ఉంటే కూడా అంత బాగా ఆ ఒకటే ఏ పని ఆపరేషన్ నో అనే ఆన్సర్ ఉండదు. ఏ పనికైనా ముందుండి చక్కగా నిర్వహించారు. తర్వాత కాలంలో వెరీ బ్యాడ్ స్టూడెంట్ నేను ఇంత వర్క్ చేస్తూ ఉంటే ఎప్పుడు వస్తున్నాను కానీ మంచి ఇక ఫైనల్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సోషల్ డిపార్ట్మెంట్. ఆల్రెడీ మాట్లాడుతున్నాము మన ఉపకాయం గురించి. తర్వాత తీసుకున్నటువంటి మీరు అక్కడ దేవతలు తీసుకున్న ఆశీర్వాదాలు మా అందరికీ పంచుతారు మేడం. 10 సంవత్సరాలు మాకు అదృష్టం ఉండడం వల్లే చెప్పమ్మా. ఏమ్మా నీ పేరు? ఎస్ రిజ్వానా. నేను 10th A సెక్షన్ చదువుతున్నాను. మా స్కూల్లో భోజనం బాగా పెడుతున్నారు. మేము అడిగినంత పెడుతున్నారు. ఇక్కడ మెనూ ప్రకారం అన్నీ పెడుతున్నారు. బాగుందమ్మా టేస్ట్? ఇక్కడే తింటారా? నేను 10th C సెక్షన్ చదువుతున్నాను. మా స్కూల్లో ఎప్పుడు ఫుడ్ బాగానే ఉంటుంది, బాగుంటుంది. మేము అడిగినంత ఎప్పుడు పెడుతూనే ఉంటారు. ప్రకారం పెడుతూనే ఉంటారు. ఈరోజు ఏమ్మా పెట్టారు? వైట్ రైస్, వెజిటేబుల్ కుర్మా, ఎగ్, చికెన్. ఏమ్మా నీ పేరు? అక్షయ. ఈరోజు ఏమ్మా మెను? వైట్ రైస్, వెజిటేబుల్ కర్రీ, ఎగ్, చికెన్. రోజు మెను ప్రకారం పెడుతున్నారా మీకు భోజనాల్లో? అన్నం బాగా ఉడికింటుందా? బాగుంటుందా? ఎవరైనా పారేస్తారా అన్నం? ఏమన్నా లేదా? లేదు, తింటారు. అన్నీ అందరూ ఇక్కడే తింటారా? క్యారీలు తెచ్చుకుంటారా ఎవరైనా? లేదు, అందరూ తింటారు. మెడికల్ ప్రాబ్లం ఒక్కరో ఇద్దరు. ఓకే. నా పేరు లావణ్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్లో అంతా బాగా చూస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా టీచర్స్ బాగా చూస్తారు. ఏదైనా ఫుడ్లో ఏదైనా ప్రాబ్లం అయితే కూడా అందరూ బాగా చేపిస్తారు. టీచర్స్ దగ్గర నుండి చెప్పిస్తారు. హెచ్ఎం మ్యామ్ కూడా. నీ పేరు చెప్పమ్మా. నా పేరు ఎం సుప్రజ. నేను 9వ తరగతి చదువుతున్నాను. మంచి ఫుడ్ పెడుతున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. నా పేరు ఐమన్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఆడపిల్లలకి మంచి పోషకాహారం అందిస్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మంచి పోషకాహారం అందిస్తున్నారు. అందుకోసం మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.